పాకిస్తాన్లో ఒక పెను తుఫాన్, అదేదో ప్రకృతి సృష్టించిన తుఫాన్ కాదు, భారతదేశం సృష్టించిన తుఫాన్ అల్లకల్లోలం చేస్తుంది. పాకిస్తాన్ ఏదైతే మిస్సైల్ దాడి కోసం అని చెప్పి భారత్ మీద చేసినటువంటి ప్రయత్నానికి తిప్పికొడతా భారత దళాలు వరుసబెట్టి సాగిస్తున్నటువంటి మారణకాండ పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేస్తుంది. ఏదైతే బహవల్పూర్ దగ్గర మరణించినటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాదుల ఊచకోత తర్వాత అక్కడ ఎవడైతే హఫీజ్ సయ్యద్ ఉన్నాడో వాడు చెప్పినటువంటి మాట, భారత్కి బుద్ధి చెప్తాను, ప్రతీకారం తీర్చుకుంటానంటే ఇప్పుడు వాడి బంధువుల్ని వెంటాడటంతో పాటుగా పాకిస్తాన్లో ఏదైతే వీళ్ళకి సహకరించే ప్రతి స్థావరం మీదకి డ్రోన్ వెళ్తోంది, వేటాడి పేల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ పేలుళ్లతో కరాచీ, లాహోర్తో సహా 9 నగరాలు దద్దరిల్ని ముందు, ఆ తర్వాత చూస్తే 18 నగరాలకి ఇది పాకిపోయింది అన్నటువంటి విషయం బయటపడింది. వరుసపెట్టి జరుగుతున్నటువంటి పేలుళ్ళకి కారణం ఏంటి అన్నటువంటిది పాకిస్తాన్కి అర్థమై పాకిస్తాన్ సైన్యం చెప్పుకొచ్చింది, భారత్ మా మీద దాడి చేస్తోంది అన్నటువంటిది, డ్రోన్లతో దాడి చేస్తోందని. పాకిస్తాన్ జెట్ ఫైటర్ JF-17 అలాగే F-16 రెండు కూడా ఒకదాని మీద ఒకటి కాల్పులు జరుపుకున్నాయి అన్నటువంటి చెప్తున్నారు. వాస్తవంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయ్యేటప్పటికి ఎదురుకి ఒకళ్ళకి సంబంధించి తెలియక కొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుసగా జరుగుతున్నటువంటి ఈ పేలుళ్ళకి సంబంధించి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కంప్లీట్గా ఫెయిల్ అయినాయి. ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ అయింది.